और अब खबरों की तफसील। तेलंगाना में जारी हड़ताल की गूंज राज्यसभा में भी सुनाई दी। कांग्रेस के रुकने पार्लियामेंट मोहम्मद अली खान ने तेलंगाना के मामले पर मरकजी हुकूमत को मदाखलत करने और हड़ताल को खत्म करवाने की अपील की है। साथ ही उन्होंने कहा कि हड़ताल से अवाम को दिक्कतों का सामना है। ट्रांसपोर्ट निज़ाम भी ठप पड़ गया है। के अंदर आरटीसी की जो गैर मुयन्ना हड़ताल है उससे तेलंगाना के अवाम को ट्रांसपोर्ट सिस्टम कंप्लीट तेलंगाना के अंदर दरहम बरहम हो चुका है। खुसूसन मैं आपसे, आप इसी मुत्तहदा रियासत की आप शहरी है, मैं एक तेलंगाना का शहरी होने की वजह से मैं खुसूसन आपसे अपील करता हूं कि आप मरकजी सरकार के ट्रांसपोर्ट मिनिस्टर को कहे कि अभी भी आरटीसी जो है बाइफरकेशन के स्टेट में दोनों अलहदा नहीं हुए हैं, अभी भी मुत्तहदा है। मरकजी सरकार को ट्रांसपोर्ट को यह हक है कि मदाखलत करके इस मामले को हल कर सकता है। खुदा के वास्ते मैं आपसे अपील करूंगा, तेलंगाना की आवाम को इससे राहत दिलाने के लिए आप इसको आगे आइए और इस मसले को हल करके आरटीसी की हड़ताल को खत्म करवाइए। तेलंगाना में आरटीसी हड़ताल मामले पर अपोजिशन पार्टियों ने आज गवर्नर से भी मुलाकात की। उन्होंने गवर्नर को हड़ताल मामले पर मदाखलत करने की अपील की। अपोजिशन लीडरों ने हुकूमत के रवैये की सख्त मजम्मत की और मामले को कौमी सतह पर उठाने के लिए दिल्ली का रुख करने का भी ऐलान किया। अपोजिशन पार्टियों के वफ्द में टीजेएस, कांग्रेस, तेलुगुदेशम, लेफ्ट पार्टियों के नुमाइंदे और बीजेपी लीडर भी शामिल रहे। గవర్నర్ గారిని కోరినాం, దానికి వారు తప్పకుండా నా వంతు ప్రయత్నం నేను చేస్తానని హామీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఢిల్లీ వెళ్ళి ఈ సమ్మెకు న్యాయమైన ప్రయత్నాన్ని అక్కడ సాధించాలి। ఇక్కడ గల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్మించి ఈ ఆర్టీసీ పరిరక్షణ ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చి ఇక్కడ మన ప్రయత్నాలను కొనసాగించాలి అని మనం నిర్ణయం తీసుకున్నాం। ఏ మార్గాన్ని వదిలిపెట్టకుండా అన్ని మార్గాలను కూడా ఆర్టీసీ కార్మికుల కోసం పెద్ద ఎత్తున నిర్వహించాలనేటువంటి నిర్ణయానికి రావటం జరిగింది। వాళ్ళకి తిండికి తిప్పలవుతా ఉంది, వాళ్ళ బ్రతుకులు ఎట్లా, రేపు రోడ్డు మీద పడి వాళ్ళు ప్రాణాలు అప్పగించుకుంటా ఉంటే, ప్రాణ త్యాగాలు చేసుకుంటా ఉంటే ఇంత కూడా చీమ గుట్టినట్టుగా లేదంటే ఈ ముఖ్యమంత్రి మనస్సు ఎంత ఒక పాషాణంలాగా తయారైందని చెప్పేకి నేను వెనుకపోను। కాంగ్రెస్ తరఫున మేమంతా కంటిన్యూస్గా వీటితో సపోర్ట్లో ఉన్నాము। మరి ఈరోజు కూడా కొన్ని విషయాలపై, కొన్ని అంశాలపై గవర్నర్ గారిని కలిసి చెప్పడం జరిగింది। పార్లమెంటు సభ్యునిగా ఉన్నప్పుడు, ప్రతిపక్ష నాయకునిగా ఉన్నప్పుడు ఉద్యమ సమయంలో మాట్లాడిన కూడా ఇవాళ రికార్డ్ అయి ఉన్నవి ఎలక్ట్రానిక్ మీడియాలో, పత్రికలలో। ఆనాడు చెప్పినటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటైజేషన్ పై పోతున్నాయి రవాణా గురించి। ఇది రవాణా అనేది పేద ప్రజానికానికి సంబంధించినటువంటిది, ప్రైవేటైజేషన్ ఇందులో ఉండడానికి వీలు లేదు। దిక్కులేని ప్రయాణికులు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు మరి ఒక సురక్షితమైనటువంటి ప్రయాణం లేక చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు। అందుకనే మేము గవర్నర్ గారికి రిక్వెస్ట్ చేశాం, మీరు ఇది మానవతా దృక్పథంతోనైనా జోక్యం చేసుకోండి, తక్షణమే స్పందించి మరి ప్రభుత్వంతో మాట్లాడండి। ఒక ఉద్యమం ద్వారా ముఖ్యమంత్రి అయిన నాయకుడే ఉద్యమాలను, సంఘాలను వద్దని చెప్పడం ఎంతవరకు సబబు? ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు దిగొచ్చి మరి ఆర్టీసీ కార్మికులను సమస్యలు పరిష్కారం చేసి వారి డ్యూటీ వారికి ఇవ్వాలని చెప్పి అఖిల పక్షాన డిమాండ్ చేస్తున్నాం। और इस सबके बीच तेलंगाना आरटीसी मुलाजमीन के जेईसी का इजलास आज मुनक्किद किया गया। इस इजलास में हड़ताल के मुस्तकबिल और अदालती कार्रवाई पर भी गौर खौस किया गया। आरटीसी जेईसी कन्वीनर अश्वत्थामा रेड्डी ने इस मौके पर कहा कि हम हाईकोर्ट के रिमार्क का एहतराम करते हैं। साथ ही उन्होंने कहा कि लेबर कोर्ट से हमें इंसाफ मिलने की उम्मीद है। उन्होंने हुकूमत से गैर मशरूत मुलाजमीन को वापस लेने और मुलाजमीन का जो कतो मौक़िफ़ रखने पर हड़ताल ख़त्म करने का भी ऐलान किया। కార్మికుల సమస్యలను లేబర్ కోర్టుకు రిఫర్ చేయమని ఆదేశించడం జరిగింది, సూచించడం జరిగింది। దాన్ని మేము జేఏసీగా ఆహ్వానించదగ్గ పరిణామం, ఆ దిశగా అడుగు వేస్తామని మేము కూడా భావిస్తున్నాం। హైకోర్టు సూచన మేరకు న్యాయం జరుగుతున్న కోర్టులో, లేబర్ కోర్టులో న్యాయం జరుగుతున్న నమ్మకం మాకుంది। అదేవిధంగా హైకోర్టు కొన్ని సూచనలు చేయడం జరిగింది। ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చేస్తే పరిస్థితులను చక్కదిద్దుకోవడానికి తప్ప ఉద్యోగాలు వదిలినట్లు కాదని,
అదేవిధంగా ఒక ఆదర్శవంతమైన ప్రభుత్వంగా యాజమాన్యం ఇద్దరు కలిసి కార్మికులను ఆ విధంగా రిసీవ్ చేసుకుంటారని ఆశిస్తామని సూచన చేయడం జరిగింది. వారి తీర్పును మేము స్వాగతిస్తున్నాం. ప్రభుత్వం యాజమాన్యం మీద ఉందని చెప్తూ మరి ఏదైతే ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి చర్యలు ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, విధుల్లోకి వచ్చే కార్మికులపైన ఎలాంటి చర్యలు ఉండకుండా 4 అక్టోబర్ 10 నాడు ఏదైతే పరిస్థితుల్లో అదే పరిస్థితులను క్రియేట్ చేస్తూ కార్మికుల ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిందిగా షరతులు లేకుండా విధుల్లోకి ఆహ్వానించాల్సిందిగా యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని మేము కోరడం జరుగుతుంది. तेलंगाना के वजीर इंफॉर्मेशन टेक्नोलॉजी के तारक रामाराव ने गेमिंग एंड एंटरटेनमेंट के शोबे के प्रोग्राम इंडिया जॉय का हैदराबाद के HICC में इफ्तिताह किया। इस प्रोग्राम में तेलुगु फिल्म इंडस्ट्री से ताल्लुक़ रखने वाली अहम शख्सियात ने शिरकत की। ये प्रोग्राम 4 दिनों तक जारी रहने वाला है। KTR ने इस मौके पर कहा कि हैदराबाद में तकरीबन 150 कंपनियां बेशमूल VFX स्टूडियो, 2D, 3D एनिमेशन और गेमिंग है। तकरीबन 30,000 अफराद इन कंपनियों के जरिए रोजगार से भी जुड़े हुए हैं। KTR ने यह भी कहा कि फिल्म साजी में हैदराबाद का हमेशा से ही अहम रोल रहा है। मशहूर फिल्में बाहुबली, मक्खी, मगधीरा की तैयारी में हैदराबाद के स्टूडियोज का अहम रोल रहा है। उन्होंने कहा कि हैदराबाद में 1000 करोड़ रुपए के खर्च से इमेज टावर की तामीर भी की जा रही है। Telangana government has decided to conduct India Joy is to create a market outreach program for SMEs in animation, gaming and VFX sector, because creating great deal of employment for Indian youngsters. I'm delighted that Hyderabad is also shaping up really well. In fact, we have more than 150 companies, including VFX studios, 2D, 3D animation and gaming companies employing about 30,000 people directly and almost threefold that indirectly in this segment. Image Tower, as I had pointed out, will be up and running by end 2021, early 2022. And we are seeking collaborations. We are seeking, in fact, to beat Media City UK or Digital City Seoul. All of these are benchmarks that we have created for ourselves. And we've decided to introduce ABGC as a subject in all fine arts courses, in degree colleges and university programs. This is basically to create awareness about employment opportunities in this emerging vertical. We also have, in fact, announced a host of cash incentives and subsidies to support the gaming and animation industry. This includes capital investment subsidy, reimbursement of stamp duty, lease rental subsidies, reimbursement of production costs, recruitment assistance, entertainment tax exemptions, market development assistance through exhibition subsidies, reimbursement of internet charges, patent filing expenditure reimbursement, etc. I can confidently say that ours will be and can easily be considered the best package in totality. It will be the most prominent destination for animation, gaming and VFX industry globally. तेलंगाना के वज़ीर जंगलात इंद्र किरण रेड्डी ने आज हैदराबाद में फॉरेस्ट प्लस का आगाज़ किया। इस प्रोग्राम का नारा पानी और खुशहाली के लिए जंगलात दिया गया है। तेलंगाना के वज़ीर जंगलात ने इस मौके पर कहा कि अमेरिका की इंटरनेशनल डेवलपमेंट एजेंसी के ताउन से इस प्रोग्राम की शुरुआत की गई। इब्तिदा में इस प्रोग्राम का आगाज़ रियासत के ज़िला मेदक के फॉरेस्ट डिवीज़न में किया जाएगा। अमेरिका के UNAID यूनियन फॉरेस्ट डिपार्टमेंट के इश्तिराक से इस प्रोग्राम पर अमल किया जाएगा। अमेरिकी इदारा जंगलात में इजाफे और जंगल और पानी के वसाइल की तरक्की के लिए ताउन करेगा। तेलंगाना +20 జలం శ్రేయస్ కోసం అడవి అనే కార్యక్రమం ఇక్కడ USA వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. భారతదేశంలో కేరళ, బీహార్, తెలంగాణ ఈ 3 రాష్ట్రాలలో ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. ఇక్కడ ఇవాళ ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడము అమెరికా నుంచి, అదేవిధంగా న్యూఢిల్లీ మినిస్టర్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు, NGO ఆర్గనైజర్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్ పైన మరి 2 రోజులు ఈ 3 రోజుల కార్యక్రమంలో పూర్తిగా చర్చించి మంచి నిర్ణయాలు తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు స్వచ్ఛమైనటువంటి గాలి
हैदराबाद के सीनियर सहाफ़ी डॉक्टर फाजिल हुसैन परवेज़ की किताब सच ही तो है की रस्मी रुनुमाई NCPUL के डायरेक्टर डॉक्टर शेख अकील अहमद के हाथों अमल में लाई गई। इस खास तकरीब में तेलंगाना उर्दू एकेडमी के चेयरमैन रहीमुद्दीन अंसारी, मुमताज़ मिज़ानिगार, मुश्तबा हुसैन और दीगर भी मौजूद रहे। प्रोफेसर फातिमा बेगम परवीन ने किताब पर तबसरा किया है। ये किताब फाजिल हुसैन परवेज़ के मज़ामीन पर मुश्तमिल है। का दूसरा मजमुआ है जिसमें हुज़ूर अकरम सल्लल्लाहु अलैहि वसल्लम के जो आदात है बयानों, उस लिहाज से उसे मैंने बयान इदारियों का मजमुआ दिया है और ये तमाम इदारे करंट टॉपिक्स पर हैं। ऐसे मौज़ूआत जो बिल्कुल यानी रोज़मर्रा के मसाइल हैं जिससे हर आदमी गुज़रता है, उसको मैंने कोशिश की कि एक जगह जमा करने की। ये सब मुक़द्दस पेशा है। ये जो पहले तमाम पैगम्बरों में जो सहीफ़े नाजिल होते थे उससे निकला है लफ्ज़ है। सहाफ़त का काम ये है कि वो बात बताई जाए जो जिससे दुनिया नावाकिफ़ है। तो पहले सहीफ़ों के ज़रिए होती थी और हमको भी जो है जो चीज़ आम आदमी नहीं जानता, आप अखबार के ज़रिए TV के ज़रिए उससे वाकिफ़ होते हैं। अब ये हो गया कि आज के दौर में पहले सहाफ़त एक मुक़द्दस पेशा था, अब ये कारोबार है। तो अब उसको जो है हम है ना कि क्या हाल पूछते हो मेरे कारोबार का, आईना बेचता हूँ अंधों के शहर में। तो इस दौर में जो है हमको एक सच्चाई के रास्ता अख्तियार करना है और यकीन है कि हर दौर में सच कामयाब होता है और सच पर चलने वाले ही पायदार होते हैं। झूठ की उम्र ज़्यादा नहीं होती और सच जो है हमेशा रहता है इंशाअल्लाह ताला। यही तो है जो कि मजमुआ है इनके इदारिये का, वो मायानाज इनके इदारिये हैं। इनके इदारियों में सच्चाई है। जैसा कि आपने देखा कि इस किताब का नाम ही है सच ही तो है, तो वो सच की ये बात करते हैं, सच्चाई की बात करते हैं, बेबाक सहाफ़ी हैं। इनकम टैक्स अहदेदारों की जानिब से हैदराबाद के रामानायडू स्टूडियो और सुरेश प्रोडक्शन के दफातर की तलाशी ली गई है। इनकम टैक्स के ज़राए के मुताबिक आज सुबह के अव्वलिन सातों से 10 मकामात पर एक साथ IT के अहदेदारों की जानिब से ये तलाशी ली गई है। बताया जाता है कि सुरेश प्रोडक्शन के दफातर से कई अहम दस्तावेजात IT के अहदेदारों के हाथ लगे जिनका तज्जिया किया जाएगा। अहदेदार गुज़िश्ता 3 बरसों के रिकॉर्ड का भी तज्जिया कर रहे हैं। D सुरेश तेलुगु फिल्मों के मशहूर प्रोड्यूसर हैं। उनके मकानात और दफातर में ये तलाशी ली गई। हालिया अरसे में सुरेश बाबू छोटी फिल्मों के डिस्ट्रीब्यूशन का काम भी कर रहे थे। तेलुगु रियासतों में उनके बाज़ थिएटर्स भी हैं। चंद दिन पहले ही मूवी मेकर्स दिल राजू के एल नारायण के मकानात और दफातर की भी IT अहदेदारों की जानिब से तलाशी ली गई थी। इस IT तलाशी के सबब टॉलीवुड में बेचैनी देखी जा रही है। हैदराबाद के राय दुर्गम इलाके में एक सॉफ्टवेयर इंजीनियर ने खुदकुशी कर ली है। मुलाजमत चली जाने के खौफ से मायूसी की वजह से उसने ये इंतहाई कदम उठाया। माधोपुर की एक कंपनी में 24 साला हिरनी 2 साल से सॉफ्टवेयर इंजीनियर के तौर पर काम कर रही थी। गचिपावली इलाके में वाक़ हॉस्टल के कमरे में वो पंखे से लटकी हुई आज सुबह पाई गई। जिस कंपनी में वो काम करती थी उसके साथ किए गए मुआहदे के मुताबिक दिसंबर में उनकी मुलाजमत की मुद्दत ख़त्म होने वाली थी। इसी को लेकर वो काफ़ी मायूस थी। इत्तला मिलते ही राय दुर्गम पुलिस वहां पहुंची। इसने लाश को पंचनामे के बाद पोस्टमार्टम के लिए भेजा। इस सिलसिले में एक मामला दर्ज कर लिया गया है। और अब खास बात आंध्र प्रदेश की खबरें। सबसे पहले सुर्खियां। वक्फ इमलाक को तहफ़्फ़ुज़ और तरक्की देने आंध्र प्रदेश के नायब वज़ीर आला अमजद बाशा का ऐलान। सीनियर वकला पर मुश्तमिल आइन रुकनी कमेटी तश्कील। बाउंड्री वॉल्स की तामीर के लिए 20 करोड़ मुख्तस। रियासती रेलवे डिवीजन को तब्दील न करने की मांग। विजय साई रेड्डी ने किया लोकसभा में हुकूमत से मुतालबा। और आंध्र प्रदेश के वज़ीर आला का जायजा इजलास। विलेज और
वार्ड सेक्रेटरियों की कारकर्दगी को मजीद बेहतर बनाने की हिदायत। आंध्र प्रदेश के नायब वज़ीर आला अमजद बादशाह ने कहा है कि हुकूमत रियासत में मौजूद वक्फ इमलाक का तहफ़्फ़ुज़ कर रही है। उन्होंने कहा कि वक्फ इमलाक को तरक्की देकर हुकूमत उसकी आमदनी को मुसलमानों पर खर्च करेगी। जायज़ा कब्ज़ों को हटाया जा रहा है, ज़मीनों के तहफ़्फ़ुज़ के लिए बाउंड्री वॉल्स तामीर किए जा रहे हैं और वक्फ इमलाक के मुकदमे लड़ने के लिए 3 रुकनी वकला की कमेटी भी तश्कील दी गई है। ఈ డిపార్ట్మెంట్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడు ఇవాళ నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత అనేక సందర్భాల్లో కూడా రివ్యూస్ పెట్టడం జరిగింది. మరి ఇవాళ ఎందుకంటే మొదటిసారిగా వక్ఫ్ ప్రాపర్టీస్ని ఏదైతే ప్రొటెక్ట్ చేస్తూ ఆ ప్రాపర్టీస్ని కూడా ఫెన్సింగ్ చేయాలి అనే ఆలోచనలు బాగా మొట్టమొదటిసారిగా బడ్జెట్లో కేటాయింపులు చేసిన మొదటి ప్రభుత్వం మా ప్రభుత్వం. ఏదైతే వక్ఫ్ ప్రాపర్టీస్కు కాపాడే దిశలో 20 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఆ దిశలో ఆ ప్రక్రియ కూడా మొదలు పెట్టడం జరిగింది. ఎంక్రోచ్మెంట్కు గురయ్యాయి అవన్నీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఖచ్చితంగా అవన్నీ కూడా ప్రభుత్వ నిధులతో అవన్నీ కూడా అభివృద్ధి చేసి ఏదైతే ఆ వస్తున్న రెవెన్యూతో మైనార్టీ సంక్షేమం కోసం మేము వాళ్ళ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ సుమారుగా 60,000 పై చిలకు వేల ఎకరాలు ఉన్నాయి. దాంట్లో సుమారుగా 29,000 ఈరోజు ఎకరాలు ఎంక్రోచ్మెంట్లో స్థాయిలో ఉన్నాయి. ఎందుకంటే కొన్ని కోర్టు కేసుల రూపంలో అవన్నీ కూడా ఉన్నాయి. వేల కేసులు ఈరోజు కోర్టులలో ఉన్నాయి, వివిధ కోర్టులలో. అవన్నీ కూడా ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ ప్రభుత్వ ఏదైతే వక్ఫ్ భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకునే దిశలో ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్లాలని కూడా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. హైకోర్టు సీనియర్ అడ్వకేట్స్ని ఒక पैनल ऑफ एडवोकेट्स का सीनियर एडवोकेट्स ने తీసుకోవడం జరిగింది. आंध्र प्रदेश के नायब वज़ीर आला अमजद बादशाह ने इस मौके पर रियासत में मदरसा बोर्ड कायम करने का भी ऐलान किया और इस सिलसिले में जल्द दीगर रियासतों का दौरा करने का भी अज़्म जाहिर किया. కేరళలో కూడా ఇది ఇంప్లిమెంటేషన్లో జరుగుతుంది. మరి ఆ రాష్ట్రాల్లో పర్యటించిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ఆ మదరసా బోర్డుని ఏర్పాటు చేశారో ఆ దిశలో ఈ రాష్ట్రంలో కూడా ఒక మదరసా బోర్డుని ఏర్పాటు చేసి మరియు దాంట్లో అఫిలియేట్ అయిన మదరసాల్లో ఏదైతే ఇస్లామిక్ స్టడీస్తో పాటు ఏదైతే మోడర్న్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళకందరికీ కూడా అందిస్తూ ప్రభుత్వం నుంచి వాళ్ళకు అన్ని రకాలుగా ప్రోత్సాహకాలు కూడా అందించే దిశలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారని కూడా తెలియదు. और इस मौके पर अमजद बादशाह ने अयोध्या मामले पर अदालत के फैसले का एहतराम करने का भी मशवरा दिया. మన భారతదేశానికి అత్యున్నత న్యాయస్థానమైనది సుప్రీంకోర్టు. ఖచ్చితంగా మనం సుప్రీంకోర్టు వర్డిక్ట్ని మనం ప్రతి ఒక్కరు కూడా స్వాగతించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి అదే తరహాలో గతంలో కూడా ఈ వర్డిక్ట్ వచ్చిన రోజు కూడా నేను చెప్పడం జరిగింది. మరియు అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుని మనం గౌరవిస్తూ ఖచ్చితంగా ఆ దిశలో మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా. YSRCP के रुकन पार्लियामेंट विजय साई रेड्डी ने AP में मौजूद रेलवे डिवीजन को तब्दील करने या वॉलंटियर डिवीजन को मुंतकिल न करने की मरकजी हुकूमत से अपील की है. साथ ही उन्होंने राज्यसभा में मरकजी हुकूमत से अपने फैसले पर नजरसानी की भी अपील की. City and the division under Vijayawada division will cause irreparable loss and create unwarranted and unnecessary problems which can easily be avoided, sir. And if the division, Voltaire division, is merged with the Vijayawada division, from this end of division and that of end of division would be 350 kilometers, and that will create operational and disaster management issues and delayed response to the accident and reduced oversight on safety and maintenance, sir. Sir, there already exists Visakhapatnam, a full-fledged division with container terminals, loco sheds, wagon workshops, 2,300 staff quarters, among others, sir, other facilities. Continuing Voltaire division would not cost railways anything, sir. So shifting of the divisional headquarters would lead to unnecessary expenditure to and infrastructure, sir. Sir, in the country, so far, to the best of my knowledge, there is no precedence in India, in Indian railway history, that the dismantling of existing railway divisions, sir.
dismantling of 125 years old Visakhapatnam Voltaire division would be a blunder and logically and sentimentally for the people of Andhra Pradesh, sir. I therefore, keeping all these issues in mind, request the government of India and particularly the Honorable Railway Minister to keep the division alive and finalize the contours of the Raigarh division, keeping in mind the sentiment. आंध्र प्रदेश पुलिस जदीद टेक्नोलॉजी का इस्तेमाल करके शिकायत का निपटारा करने के अमल में सूरत लाने का इरादा रखती है और तजुर्बाती तौर पर पुलिस ने आर्टिफिशियल इंटेलिजेंस की बुनियाद पर काम करने वाली एक खास मशीन विशाखापट्टनम के एक पुलिस स्टेशन में मुतारुफ करवाई है। क्या है ये मशीन, आइए देखते हैं। विशाखापट्टनम कमिश्नरेट के हुदूद में एक नई ओहदेदार को तैनात किया गया है। नई अफसर का नाम मिस साइबेरिया है। जदीद सॉफ्टवेयर से लैस ये अफसर अब लोगों की खिदमत करने को तैयार है। ये इंटरएक्टिव रोबोटिक एजेंट विशाखापट्टनम के महारानी पेट पुलिस स्टेशन में तैनात किया गया है। शिकायत करने के लिए पुलिस स्टेशन आने वाले लोगों को ये मशीन काफी मदद फराहम कर सकती है। ये मशीन मुस्तकबिल में पुलिस अफसरों और अहलकारों का मुतबादिल साबित हो सकती है। साइबर सिक्योरिटी इंटरएक्टिव रोबोटिक एजेंट या साइबेरिया के जरिए लोग पुलिस में अपनी शिकायत दर्ज करा सकते हैं और उनका जल्द से जल्द निपटारा होने की उम्मीद भी रख सकते हैं। ये रोबोट पुलिस स्टेशन में रोजाना होने वाले कुछ उमूर बखूबी और मौसर अंदाज में अंजाम दे सकता है। खवातीन की शिकायत मौसूल करने के लिए ये मशीन बाआसानी और मौसर अंदाज में इस्तेमाल की जा सकती है। शिकायत दर्ज करने के बाद ये रोबोट उसे एचओडी को पहुंचा देता है। अगर शिकायत पर गौर नहीं किया गया हो तो ये मशीन शिकायत कुनिंदा को अलर्ट करेगी। शिकायत का निपटारा ना होने की सूरत में ये मशीन शिकायत को मरहलावार तौर पर आला हुक्काम और उसके बाद चीफ मिनिस्टर ऑफिस तक पहुंचा देगी। आंध्र प्रदेश पुलिस अपने फ्रेंडली पुलिसिंग और मॉडल पुलिसिंग के नारे को आगे बढ़ाने के लिए ये मशीन तजुर्बाती तौर पर इस्तेमाल कर रही है। चेहरा शनासी टेक्नोलॉजी से लैस ये रोबोट मुजरिमों की निशानदेही में भी माविन साबित हो सकता है। ब्यूरो रिपोर्ट, न्यूज़ 18 उर्दू। करनूल में यूनाइटेड फोरम फॉर कुरानिक स्टडीज़ की जानिब से बच्चों के लिए हिफ्ज़ कुरान मुकाबलों का इनेकाद किया जा रहा है। ये मुकाबले 5 जनवरी को मुनक़िद होंगे। ख्यालात का इज़हार जमात इस्लामी हिंद करनूल के सदर SA अमीर ने किया। उन्होंने कहा कि ये मुकाबला 3 साल से 13 साल के बच्चों के दरमियान किए जाएंगे। मुसलमानों के छोटे बच्चे जो तेलुगु इंग्लिश मीडियम पढ़ते हैं, जिनकी उम्रें 3 साल से लेकर 12 साल तक है, उनके अंदर कुरान मजीद और उसको समझने की ताकत और क़ुव्वत पैदा करने के लिए एक मुहिम लगाई गई थी 7 साल पहले। आज अल्हम्दुलिल्लाह उसके 6 साल गुजर गए हैं, 7वां साल है। तो कुरान मजीद के नुस्खे उनको दिए जाते हैं और उसमें उनकी तैयारी कराई जाती है और उसका एक कॉम्पिटिशन किया जाता है। और ये हमारे जिले में करनूल में बिलखुसूस जमात इस्लामी के ज़ेर निगरानी में ये कॉम्पिटिशन कुरान मजीद का चल रहा है, जो तेलुगु इंग्लिश मीडियम के बच्चों पर मुश्तमिल है। करनूल की दरगाह हज़रत करीमुल्लाह शाह कादरी के मैदान में टीपू सुल्तान वेलफेयर एसोसिएशन की जानिब से टीपू सुल्तान शहीद की यौम पैदाइश के मौके पर ख़ास प्रोग्राम का इनेकाद किया गया। इस मौके पर तंजीम के सदर सैयद नूरुल्लाह कादरी ने जंग आज़ादी में जान कुर्बान करने वाले शुहदा को याद किया। तंजीम की जानिब से यौम टीपू सुल्तान के मौके पर लंगर का भी ख़ास एहतमाम किया गया। करनूल के एक खानगी फंक्शन हॉल में तेलुगुदेशम पार्टी का इजलास मुनक़िद किया गया। इस इजलास में ज़िले भर से तेलुगुदेशम पार्टी कायदीन ने शिरकत की। इस मौके पर मेहमान खुसूसी की हैसियत से साबिक़ वज़ीर के श्रीनिवास ने शिरकत की और इजलास से खिताब करते हुए कहा कि तेलुगुदेशम पार्टी को ज़िले भर में मजबूत करने की बेहद ज़रूरत है। इस मौके पर TG भरत और दीगर भी मौजूद रहे।